సినిమా పరిశ్రమలో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రాల్లో ఎస్ఎస్ఎంబి 29 ఒకటి. మహేష్ బాబు హీరోగా నటించగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రం నుంచి నవంబర్లో ప్రత్యేక ట్రీట్ అభిమానులకు అందనుంది. ఈ ఈవెంట్ను ఇప్పటి వరకు టీవీ, యూట్యూబ్లలో లైవ్ ప్రసారం చేసేవారు. కానీ మొదటిసారి ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ ద్వారా స్ట్రీమింగ్ జరగనుంది. అధికారికంగా కన్ఫర్మ్ అయిన ఈ విషయం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. నవంబర్ 15న సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ గ్రాండ్ ఈవెంట్ ఎలా ఉంటుందో ఆ రోజు వరకు ఎదురు చూడాలి. ఈ చారిత్రక ప్రణాళికతో సినిమా ప్రమోషన్ కొత్త ఒరవడిని సంతరించుకుంది. హనుమాన్ విజయంతో గుర్తింపు పొందిన దర్శకుడు ప్రశాంత్ వర్మపై ఆరోపణలు రావడంతో ఆయన స్పందన వచ్చింది. అధీరా, మహకాళి, జై హనుమాన్, బ్రహ్మరాక్షస చిత్రాలకు అడ్వాన్స్ తీసుకొని చేయడం లేదని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఛాంబర్లో ఫిర్యాదు చేసినట్టు రూమర్లు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ ప్రకటన విడుదల చేశారు. తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. న్యూస్ ఛానళ్లు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిరాధారమని స్పష్టం చేశారు. ప్రైమ్ షో ఫిర్యాదు ప్రచారం నేపథ్యంలోనే ఈ స్పందన అవసరమైందని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు ఆయన కెరీర్పై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ క్లారిటీ అభిమానులకు ఉపశమనం కలిగించింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా భారీ కలెక్షన్లు సాధించి ఓటీటీలో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ నేపథ్యంలో దేవరా పార్ట్ 2పై అంచనాలు ఆకాశాన్నంటాయి. డిసెంబర్లో షూటింగ్ మొదలు కానుంది. ఈ క్రమంలో చిత్రంలో మరో స్టార్ హీరోయిన్ చేరనున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ ప్రియాంక చోప్రా అని టాక్ నడుస్తోంది. దర్శకుడు కొరటాల శివ కథలో భారీ మార్పులు చేశారట. ఇందులో భాగంగానే ప్రియాంక పాత్రను రూపొందించారని ప్రచారం జరుగుతోంది. పార్ట్ 1లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించారు. అనిరుద్ సంగీతం అందించారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ రూమర్లో ఎంత వాస్తవం ఉందో తేలాలి. మొత్తానికి సీక్వెల్ అంచనాలను ఎలా నెరవేరుస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ స్టార్డమ్ బాలీవుడ్లో కొందరికి నిద్రలేమి తెచ్చిందనే మాటలు ఇదివరకే వినిపించాయి. ఇప్పుడు అది మరింత స్పష్టంగా కనిపిస్తోంది. స్పిరిట్ సినిమా ప్రమోషన్లో ప్రభాస్ను ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ప్రకటించడం బాలీవుడ్ వర్గాలను కలవరపరిచింది. దీనికి స్పందనగా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ షారూఖ్ ఖాన్ పేరుతో కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నించినట్లు అతని తాజా ట్వీట్తో తెలుస్తోంది. బాహుబలి, సలార్, కల్కి వంటి చిత్రాలతో ప్రభాస్ దేశవ్యాప్త మార్కెట్ను సొంతం చేసుకున్నారు. ఇది బాలీవుడ్ స్టార్లకు ఒత్తిడి కలిగిస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ కోల్డ్ వార్ ఎంతవరకు సాగుతుందో చూడాలి. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆయన స్టార్డమ్ను పండగలా జరుపుకుంటున్నారు. బాలీవుడ్ వర్గాల్లో ఈ చర్చ కొనసాగుతోంది. చిన్మయి శ్రీపాద తన ట్విట్టర్లో జానీ మాస్టర్, కార్తీకులకు అవకాశాలు ఇవ్వడం లైంగిక దాడులను ప్రోత్సహించడమేనని మండిపడింది. అధికారం, డబ్బును దుర్వినియోగం చేసేవారికి మద్దతు ఇవ్వడం వేధింపులకు అనుకూలమని ఆమె మండిపడింది. కర్మ సిద్ధాంతం నిజమైతే వదలదని హెచ్చరించింది. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. కొందరు నెటిజన్స్ చిన్మయికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు మాత్రం విమర్శిస్తున్నారు. జానీ మాస్టర్ పై మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసి బెయిల్ మీద విడుదల చేశారు. పోక్సో కేసు కూడా ఉంది. కాలీవుడ్ సింగర్ కార్తీక్ పైన ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ వివాదాలు సద్దుమణిగిన టైంలో చిన్మయి చేసిన ట్వీట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. రామ్ హీరోగా వస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రానికి పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అందాల హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే జోడీగా నటిస్తోంది. నవంబర్ 28న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే మొత్తం షూటింగ్ ముగిసింది. టీం పోస్ట్ ప్రొడక్షన్ పనులను త్వరగా పూర్తి చేస్తోంది. థియేట్రికల్ ట్రైలర్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ ట్రైలర్లో భారీ విజువల్స్ కనిపిస్తాయట. రామ్ క్యారెక్టర్ ఎలివేషన్ ఆకట్టుకుంటుంది. లవ్ స్టోరీకి సంబంధించిన ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. బలమైన బీజిఎం సౌండ్ హైలైట్ అవుతుంది. ముఖ్యంగా రామ్, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది.
ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. ఈ సినిమాలో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఉపేంద్ర మరో ముఖ్య పాత్రలో కనిపిస్తారు. వివేక్, మెర్విన్ ద్వయం సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఎలాంటి హిట్ సాధిస్తుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మీనా కుమారి జీవితం ఆధారంగా కమల్ ఔర్ మీనా బయోపిక్ రూపొందుతోంది. ఈ చిత్రానికి సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నాడు. మీనా కుమారి పాత్ర కోసం కియారా లుక్ టెస్ట్ కూడా విజయవంతంగా పూర్తి చేసింది. 1950 నుండి 60ల నటన శైలి, బాడీ లాంగ్వేజ్, మాట్లాడే తీరుపై రీసెర్చ్ చేస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పూర్తయింది. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభమవుతుంది. కథలో మీనాకుమారి ఎత్తుపల్లాలు, కమల్ అమ్రోహితో సంబంధం, కెరీర్ వెనుక బాధలు కీలకం. కమల్ అమ్రోహి పాత్రకు యువ నటులతో చర్చలు జరుగుతున్నాయి. మ్యూజిక్, ఆర్ట్ డిజైన్, కాస్ట్యూమ్స్ పాత బాలీవుడ్ గ్లామర్ను తిరిగి తెస్తాయి. భారీ స్థాయిలో రూపొందనున్న ఈ బయోపిక్ పై అందరి దృష్టి ఉంది. కియారా మీనాకుమారి పాత్రలో ఎలా కనిపిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారతీయ సంగీత రంగంలో తనదైన ముద్ర వేసిన ఇళయరాజా మరో అద్భుత నిర్ణయంతో మ్యూజిక్ ప్రియులను ఆకట్టుకుంటున్నారు. తన కుమార్తె భవతారిణి స్మృతికి భవత గర్ల్స్ ఆర్కెస్ట్రా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆర్కెస్ట్రాలో 15 ఏళ్లలోపు ప్రతిభావంతులైన బాలికలు మాత్రమే ఉంటారు. గతంలో ఈ ఆలోచన పంచుకున్న ఇళయరాజా ఇప్పుడు ఆచరణలోకి తెచ్చారు. సంగీతంపై మక్కువ ఉన్న చిన్నారులకు ఇది జీవిత మలుపు. గాయనీలు, వాయిద్యకారులు భాగమవ్వచ్చు. సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేసిన ఇళయరాజా పేరు, వయసు, అనుభవం, ఫోన్ నెంబర్ను allgirlsorchestra@gmail.com కు పంపాలని సూచించారు. ఎంపికైన వారు ఇళయరాజా సారథ్యంలో ప్రాక్టీస్ చేసి లైవ్ కచేరీల్లో పాల్గొంటారు. భవతారిణి తమిళ సినిమాల్లో హిట్ పాటలు అందించిన గాయని, దర్శకురాలు. గత ఏడాది జనవరి 24న క్యాన్సర్తో మృతి చెందారు. ఆమె స్మారకంగా ఈ ఆర్కెస్ట్రా చిన్నారులకు గొప్ప వేదికగా నిలుస్తోంది. కొత్త తరానికి స్ఫూర్తి నింపనుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మనశంకర వరప్రసాద్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రానుంది. వెంకటేష్ మరో కీ రోల్ పోషిస్తున్నారు. ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఆదివారం నుంచి హైదరాబాద్ లో క్లైమాక్స్ యాక్షన్ షూటింగ్ జరుపుకుంటుంది. చిరంజీవితో పాటు ఫైటర్స్ బృందం పాల్గొన్న ఈ భారీ సీక్వెన్స్ కు వెంకట్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ క్లైమాక్స్ ప్రేక్షకులకు ఖచ్చితంగా మరిచిపోలేని అనుభూతి అందిస్తుందని టీం ధీమాగా ఉంది. సాహు గారపాటి, చిరుకుమార్తె సుస్మిత ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం అభిమానులను పూర్తిగా ఆకట్టుకునే అవకాశముంది. కామెడీ, యాక్షన్ మేళవింపుతో రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. షార్ట్ ఫిలిమ్స్ నుంచి తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన చాందిని చౌదరి కొత్త జానర్లో కనిపించబోతోంది. సైన్స్ ఫిక్షన్ టచ్తో సూపర్ హీరో కథ చేయబోతోంది. సుశాంత్ యాష్కి హీరోగా వికాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆదివారం పూజతో ప్రారంభమైంది. ముహూర్త షాట్కు తరుణ్ భాస్కర్ క్లాప్ కొట్టారు. వినూత్న కాన్సెప్ట్ విజయం సాధిస్తుంది అని తరుణ్ అభిప్రాయపడ్డారు. నిర్మాత సృజనా గోపాల్ మాట్లాడుతూ డార్క్ కామెడీ, సైన్స్ ఫిక్షన్ కలపడం జరిగింది. సూపర్ హీరోను ఊహించని కోణంలో చూపిస్తామని, ఈ చిత్రం ప్రేక్షకుల అభిప్రాయం మారుస్తుందని చెప్పారు. ఈ నెలాఖరు నుంచి హైదరాబాద్లో రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. జీవన్ కుమార్, అజయ్ ఘోష్ కీ రోల్స్ పోషించారు. చాందినీకు ఇది విభిన్న పాత్ర. ఈ సినిమా హ్యూమర్, సైన్స్ ఫిక్షన్ మేళవింపుతో యువతను ఆకర్షిస్తుందని సినీ వర్గాల అంచనా వేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది. రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ వర్మ కలయికలో రూపొందాల్సిన చిత్రం రద్దయింది. ప్రభాస్ ఇతర పనుల ఒత్తిడి కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.
అయితే మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్, హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ మధ్య జరగాల్సిన ప్రతిష్టాత్మక చిత్రం ఆగిపోయింది. ప్రభాస్ ఇతర ప్రాజెక్టుల బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా నుంచి వైదొలిగినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కొన్ని ప్రారంభమైన ఈ నిర్ణయంతో అన్నీ నిలిచిపోయాయి. అంతేకాదు ప్రభాస్ నిర్ణయం వెనుక మరికొన్ని రహస్య కారణాలున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా రద్దు నిర్ణయం నిరాశను మిగిల్చింది. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2, స్పిరిట్ వంటి పెద్ద చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ పూర్తయ్యే వరకు కొత్త ప్రాజెక్టులు తీసుకోవడం కష్టమని సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు ప్రశాంత్ వర్మ కూడా కొత్త ప్రాజెక్టుల కోసం చూస్తున్నాడు. తమిళ నటుడు ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న D55 చిత్రం షూటింగ్ 5-6 నెలల్లో ప్రారంభమవుతోంది. దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సంగీతం సాయి అభ్యంకర్ అందిస్తున్నాడు. కాలీవుడ్ స్టార్ ధనుష్ నటిస్తున్న D55 చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ స్వరాలు సమకూర్చనున్నాడు. ఇందులో ధనుష్ సరసన హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ మరో 6 నెలల్లో పొందలవుతుందని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్, లొకేషన్ సెలక్షన్స్ పనులు పూర్తయ్యాయి. ధనుష్ రాజ్ కుమార్ కాంబినేషన్ ఆకట్టుకునే చిత్రాన్ని ఇవ్వబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. పూజా హెగ్డే ధనుష్తో జోడీ కట్టడం ఆసక్తికరంగా మారింది. సాయి అభ్యంకర్ సంగీతం చిత్రానికి మరింత బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రం ధనుష్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవబోతుంది. తమిళ చిత్రం పరాశక్తిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా మొదటి సింగిల్ ఈ వారంలో విడుదల కానుందని తెలిసింది. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ ఈ విషయాన్ని ధృవీకరించాడు. తమిళ సినిమా పరాశక్తి నుంచి మొదటి సింగిల్ ఈ వారంలో రిలీజ్ కానుంది. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. పాట గాయకుల జాబితా ఇంకా వెల్లడి కాలేదు. త్వరలో అప్డేట్ ఇస్తామని జీవి ప్రకాష్ తెలిపాడు. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జీవి ప్రకాష్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. గతంలో జీవి ప్రకాష్ ఇచ్చిన ఆల్బమ్స్ ఎంతో హిట్ అయ్యాయి. ఈ చిత్రంలోని పాటలు కూడా అదే స్థాయిలో ఉంటాయని అంచనా. పరాశక్తి చిత్రం టీం పాట విడుదలతో ప్రమోషన్ పనులు మొదలుపెట్టనుంది. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని తెలుగు టాలెంటెడ్ దర్శకురాలు సుధా కొంగర డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీలీల, రవిమోహన్, అథర్వ మురళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివకార్తికేయన్, ఆకాష్ భాస్కరన్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2026లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై కాలీవుడ్లో భారీ అంచనాలున్నాయి. రామ్ గోపాల్ వర్మ హారర్ జోనర్కు తిరిగి వచ్చాడు. పోలీస్ స్టేషన్ మే భూత్ చిత్రంలో రమ్యకృష్ణ భయంకర హాట్ లుక్తో ఆకట్టుకుంటుంది. పోస్టర్ రిలీజ్తో హైప్ విపరీతంగా పెరిగిపోయింది. రామ్ గోపాల్ వర్మ మళ్ళీ హారర్ థ్రిల్లర్ జోనర్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దెయ్యం, రాత్రి, రక్ష, మరిచెట్టు వంటి దెయ్యాల సినిమాల తర్వాత పోలీస్ స్టేషన్ మే బూత్ ఈ సినిమాతో సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్ మిక్స్ చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో దెయ్యం తిరగడం అనే కాన్సెప్ట్ RGV మార్క్గా కనిపిస్తుంది. రమ్యకృష్ణ పోస్టర్ రిలీజ్తో షాక్ ఇచ్చింది. తిలకం, కాటుక కళ్ళతో మాంత్రికురాలు లుక్తో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. భయంకరంగా హాట్గా కనిపిస్తూ కొత్త షేడ్స్ చూపిస్తుంది. ఈ సినిమాలో మనోజ్ బాజ్పేయి పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడు. అలాగే జెనీలియా సపోర్టింగ్ రోల్లో కనిపిస్తుంది. ఒక దెయ్యం పోలీస్ స్టేషన్లో వేటాడడం అనే కాన్సెప్ట్ RGV సిగ్నేచర్గా తెలుస్తుంది. ట్యాగ్ లైన్ చనిపోయిన వారిని మీరు అరెస్ట్ చేయలేరు పంచుతో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కోసం హారర్ ఫ్యాన్స్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. రమ్యకృష్ణ లుక్తో హైప్ ఒక రేంజ్లో పెరిగింది. ఈ చిత్రం హాట్ టాక్ తెచ్చుకుంటే ఖచ్చితంగా RGV హారర్ లెగసీని కొనసాగిస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. మరి ఈ చిత్రం RGV మ్యాజిక్ని రిపీట్ చేస్తుందో లేదో చూడాలి. ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ చిత్రం రిలీజ్ January 9, 2026న విడుదల కాకుండా ఆలస్యం అవుతుందని పుకార్లు వినిపిస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్లో ఉండడంతో ఫ్యాన్స్ నిరాశలో మునిగారు. టీంని ట్యాగ్ చేస్తూ అప్డేట్స్ కోరుతున్నారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ పాన్ ఇండియా ప్రాజెక్టుగా రాబోతుంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం రిలీజ్ ఆలస్యం అవుతుందని వార్తలు రేకెత్తిస్తున్నాయి. January 9, 2026 రిలీజ్ డేట్ సాధ్యం కాదని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదని సమాచారం. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో టీంని ట్యాగ్ చేస్తూ రిలీజ్ డేట్ అప్డేట్స్ పై స్పష్టత కోరుతున్నారు. ఇటీవల యూరోప్లో ఒక పాట చిత్రీకరణ పూర్తయింది. ఇందులో ప్రభాస్తో పాటు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దిక్ కుమార్
కుమార్ హీరోయిన్గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నాడు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆయన 4 మంత్రాలు చదువుకున్న మాయల ఫకీర్ కాదు. హీఈస్ ఎగ్జార్సిస్ట్, సైకియాట్రిస్ట్, హిప్నోటిస్ట్. బ్రెయిన్తో గేమ్ ఆడుతున్నాడు. అయితే స్టార్ దొరికి తెలుసుకుందాం. స్టార్ టు స్టార్, స్టార్ వార్స్. It's impossible to face him. अभी देख लीजिए. ఏందిరా మీ బాధ? పొట్టులో చేయి పెడితే కొట్టడానికి నేను చీమనా? రాక్షసుని. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ చిత్రం రన్ టైం 3 గంటలు 40 నిమిషాలు దాటుతుందని టాక్ వినిపిస్తోంది. అందుకే దీనిని 2 భాగాలుగా విడదీయనున్నారు. 2 భాగాలను ఏకకాలంలో షూట్ చేసే ఒకే సంవత్సరంలో రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ చిత్రం రన్ టైం 3 గంటల 40 నిమిషాలు దాటుతుందని టాక్. 2వ భాగాన్ని కూడా ఎక్కువ ఆలస్యం చేయకుండా ఒకే సంవత్సరం రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది నిజంగా అభిమానులకు ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చిత్రం కథాంశం విస్తృతంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రుక్మిణి వాసంత్ హీరోయిన్గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ని హీరోగా చూడాలని అనుకునే వారికి నిరాశే మిగిలింది. ఎల్లమ్మ చిత్రంలో ఆయన కేవలం సంగీత బాధ్యతలు మాత్రమే నిర్వహిస్తారట. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ని హీరోగా చూడాలనుకునే వారికి నిరాశే మిగిలింది. ఎల్లమ్మ చిత్రంలో ఆయన కేవలం సంగీత బాధ్యతలు మాత్రమే నిర్వహిస్తున్నారని టాక్. హీరోల ఎంపికలు సరిగా సెట్ కాకపోవడంతో ఈ సినిమా వాయిదా పడుతుంది. ఎల్లమ్మ చిత్రం నుంచి ఇతర వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. డిఎస్పీ సంగీతం మాత్రమే ఈ చిత్రానికి ఫైనల్ అయిందని టాక్. బలగం ఫేమ్ జబర్దస్త్ వేణు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. గతంలో ఈ సినిమాకి హీరోగా నాని, నితిన్ బెల్లంకొండ శ్రీనివాస్, శర్వానంద్ పేర్లు వినిపించాయి. కానీ ఇంతవరకు ఏ హీరో ఫైనల్ కాకపోవడం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మరి ఈ సినిమాని ఏ హీరో అంగీకరిస్తాడో చూడాలి. ఈ ఏడాది డిసెంబర్లో క్రిస్మస్ సందడి మొదలవుతుంది. ప్రభాస్ రాజాసాబ్ తప్పుకోవడంతో బాలకృష్ణ అఖండ 2 కర్చీఫ్ వేసింది. శర్వానంద్ బైకర్, ఆది సాయి కుమార్ శంబాలాతో పోటీ ఏర్పడింది. డిసెంబర్ టార్గెట్ గా దూసుకొస్తున్న సినిమాల జాబితా ఆసక్తికరంగా ఉంది. ప్రభాస్ రాజాసాబ్ వాయిదా పడ్డంతో బాలకృష్ణ అఖండ 2కు అవకాశం దక్కింది. దీంతో బాలయ్య డిసెంబర్ 25న బాక్సాఫీస్ దగ్గర గర్జన మొదలు పెట్టనున్నాడు. అఖండ 2కు పోటీ లేదనుకుంటే శర్వానంద్ బైకర్ డిసెంబర్ 6న రిలీజ్ కానుంది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాతో శర్వా ట్రాక్ మార్చుకోవాలని చూస్తున్నాడు. డిసెంబర్ 25న ఆది సాయి కుమార్ శంబల మిస్టరీ హారర్ థ్రిల్లర్, రోషన్ మేకా ఛాంపియన్ స్పోర్ట్స్ డ్రామాలు వస్తున్నాయి. అలాగే భూమిక హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న యుఫోరియా, విశ్వక్సేన్ హీరోగా అనుదీప్ డైరెక్షన్ లో వస్తున్న ఫంకీ కూడా క్రిస్మస్ కు రిలీజ్ కానున్నాయి. అలాగే అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ 19న పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల కాబోతుంది. మరి ఈ పోటీలో ఏ సినిమా గెలుస్తుందో చూడాలి. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో మొదటి మహిళ లీడ్ స్పై ఫిల్మ్ ఆల్ఫాపై భారీ అంచనాలున్నాయి. కానీ ఈ సినిమా రిలీజ్ మారింది. ఆలియా భట్, శర్వారి నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 17,
2026కు వాయిదా పడింది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ మొదటి మహిళ లీడ్ స్పై ఫిల్మ్ ఆల్ఫాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ మారింది. ఆలియా భట్, శర్వరి జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 17, 2026న విడుదల కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్లో ఉన్నాయి. టీమ్కు విఎఫ్ఎక్స్ పనులు పూర్తి చేయడానికి అదనపు సమయం అవసరమని తెలిపింది. దీంతో రిలీజ్ డేట్ సవరణ జరిగింది. ఈ చిత్రం వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో మైలురాయిగా నిలవనుంది. వార్ 2తో భారీ దెబ్బతిన్న వైఆర్ఎఫ్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తుంది. అలాగే ఆలియా సినిమా కోసం ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ని నమోదు చేస్తుందో చూడాలి. దృశ్యం సిరీస్ 3వ భాగం బహుభాషల్లో రాబోతుందని ఆశలు పెంచింది. మలయాళంలో మోహన్ లాల్ వర్షన్ షూటింగ్ ప్రారంభమైంది. తెలుగు, హిందీ వర్షన్లు ఆలస్యం అవుతున్నాయి. షెడ్యూల్ సమస్యలు ఎదురవుతున్నాయి. లీగల్ ఇష్యూలు కారణమవుతున్నాయి. దీంతో మిగతా భాషల్లో ఈ సినిమా ఆగిపోనుందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దృశ్యం సిరీస్ గత 2 భాగాలు బాక్సాఫీస్ను షేక్ చేశాయి. మలయాళంలో మోహన్ లాల్ ఆడియన్స్ను ఆకట్టుకున్నాడు. తెలుగులో వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్లో తన ఫ్యాన్ బేస్ను ఇంకా పెంచుకున్నారు. హిందీలో స్టార్ హీరోగా అజయ్ దేవ్గన్ తన స్టార్ డమ్ నిరూపించుకున్నాడు. అయితే 3వ భాగం ఒకేసారి అన్ని భాషల్లో రావాలని దర్శకుడు భావించాడు. కానీ ఇప్పుడు మలయాళం వెర్షన్ మాత్రం ట్రాక్లో ఉంది. తెలుగు, హిందీ వెర్షన్లకు డేట్ సమస్యలు తలెత్తాయి. లీగల్ ఒప్పందాలు సమస్యగా మారాయి. జీతూ జోసెఫ్ ఈ ప్లాన్ను గతంలో బహిరంగంగా చెప్పాడు. ఇతర భాషలు ఇంకా అనిశ్చితిలో పడ్డాయి. దృశ్యం ఫ్రాంచైజీ భారీ అంచనాలు సృష్టించింది. ఈ ఆలస్యాలు ఫ్యాన్స్ను నిరాశపరుస్తున్నాయి. నిర్మాతలు సమస్యలను త్వరగా పరిష్కరించుకునేందుకు కృషి చేస్తున్నారని టాక్. అయితే మలయాళం వెర్షన్ మాత్రం ఖచ్చితంగా పూర్తవుతుంది. మిగతా వెర్షన్ల పరిస్థితి ఏంటనేది మున్ముందు చూడాలి. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.